2017 సీన్ రిపీట్. విశాఖను డిస్టర్బ్ చేయడమే జగన్ టార్గెట్. 63 కిలోమీటర్ల రోడ్ షో చేయడంలో అర్థముందా అసలు? వరల్డ్ కప్ మ్యాచ్ రోజే భారీ సెక్యూరిటీ అడిగితే ఎలా? విశాఖలో అలజడి రేపడమే జగన్ లక్ష్యమా? ఏదైనా జరిగితే ప్రభుత్వాన్ని బద్నాం చేయవచ్చనే వ్యూహమా? కరూర్ తొక్కిసలాట జరిగాక దేశవ్యాప్తంగా జరిగిన చర్చ ఏంటంటే ఇంకా ఈ రోడ్ షోల పిచ్చి ఏంటి అని. జనాన్ని బలవంతంగా సమీకరించి గంటలకు గంటలు నిల్చోబెట్టి ఇరుకైన సందుల్లో పెట్టి వాళ్ళ ప్రాణాలు తీయడమేంటి? ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ఇలా ఇన్ని మాధ్యమాలు ఉన్న తర్వాత కూడా రోడ్ షోలు చేయడమేంటి అనే అనుకున్నారంతా. జగన్ రోడ్ షో చేస్తాననగానే ఏపీ ప్రజలకు మళ్లీ కరూర్ తొక్కిసలాటే గుర్తొచ్చింది. ఎందుకంటే గుంటూరు నుంచి సత్తెనపల్లికి రోడ్ షో చేసినందుకే పార్టీ కార్యకర్త జగన్ కారు కింద పడి చనిపోయాడు. అలాంటిది జగన్ ఏకంగా 63 కిలోమీటర్లు రోడ్ షో చేస్తానంటున్నారు. అర్థం ఉందా జగన్ కోరికలో అని ప్రశ్నిస్తోంది బీసీవై పార్టీ. పైగా జగన్ షెడ్యూల్ చేసుకున్న రోజే విశాఖలో ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. అదేం చిన్న ఈవెంట్ కాదు. విమెన్ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్. దేశ విదేశాల నుంచి విశాఖకు వస్తుంటారు. వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అసలే విజయనగరంలో ఉగ్ర మూలాలు బయటపడ్డాయి ఆ మధ్య. ఉత్తరాంధ్రలో కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ సమయంలో జగన్ 63 కిలోమీటర్ల రోడ్ షో చేస్తారంటే ఎన్ని వందల మంది పోలీసులు కావాలి? సెక్యూరిటీ అంతా జగన్ రోడ్ షోకే కేటాయిస్తే మ్యాచ్ సంగతేంటి అని ప్రశ్నిస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. ఒకవేళ సెక్యూరిటీ ఇవ్వలేకపోతే జరగరానిది జరిగితే మళ్ళీ అదో పంచాయతీ కాదా? అందుకే రోడ్ షో ఒక్కటి వద్దు, కావాలంటే హెలికాప్టర్లు రండి అని విశాఖ పోలీసులు చెబుతున్నారు. 2017లో కూడా విశాఖలో పెట్టుబడుల సదస్సు జరుగుతుంటే వందల మంది పారిశ్రామికవేత్తలు విశాఖకు వస్తుంటే సరిగ్గా అదే సమయంలో ప్రత్యేక హోదా ఉద్యమం పేరుతో విశాఖలో అలజడి రేపాలనుకున్నారు జగన్. ఆనాడు విశాఖ ఎయిర్పోర్టులోనే జగన్ ను ఆపేశారు. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న రోజే జగన్ విశాఖను డిస్టర్బ్ చేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యలపై ఉద్యమించడం తప్పు కాదు, కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టైనా పోరాడతామనడమే తప్పు అని చెబుతోంది భారత చైతన్య యువజన పార్టీ.